ప్రైజ్ ద లార్డ్. అందరూ కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా మీకే స్తోత్రం, రాజాది రాజా మీకే స్తోత్రం నా తండ్రి. గడిచిన రాత్రంతా మీ చల్లండెక్కల కింద భద్రపరిచిందేవా మీకే స్తోత్రమయ్యా. మీరు కొనకకుండా నిద్రపోకుండా కనురెప్ప పాటైనా కనుమూయకుండా అంత భద్రంగా మమ్మల్ని కాపాడడానికి మేమే పాటి వారం నా తండ్రి. ఆకాశ సింహాసనం మీద ఆసీనులయ్యున్న మీరెక్కడ, మీ పాదపీఠం భూమి మీద ఉన్న మేమెక్కడ నా తండ్రి. మీ దృష్టిలో మేము ఉండడానికి, మీ కాపుదల మాకివ్వడానికి మీకే స్తుతి స్తోత్రం నా తండ్రి. ఈ నూతన నెల నా తండ్రి, నూతన దినంలో మేము సజీవులుగా ఉన్నామంటే అది కేవలం 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 మీ కృప, మీ జాలి, మీ దయ, మీ కరుణ, మీ వాత్సల్యత నూతనంగా మా మీద పుట్టబట్టే కదా నా ప్రభా. ఎందుకయ్యా మాపై ఇంత ప్రేమ? ఎందుకయ్యా ఆకాశం వైపు కన్నులెత్తి చూసే అర్హత కూడా మాకు లేదు కదయ్యా. అయినా సరే మమ్మల్ని సజీవులుగా ఉంచిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి. మాకన్నా గొప్ప గొప్ప వాళ్ళు, మాకన్నా ధనవంతులు, మాకన్నా బలవంతులు, మీ ఎడల భయభక్తులు కలిగిన వాళ్ళు, మాకన్నా ఆరోగ్యవంతులు, ఐశ్వర్యవంతులు ఎంతో మంది నా ప్రభా ఈ నూతన దినంలో నా తండ్రి సజీవులుగా లేరు అని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం. వారికంటే మేము గొప్పవారం కాదు కదా తండ్రి. అయినా సరే మమ్మల్ని సజీవులుగా ఉంచిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి. ఈ సమయానికి మెలకువ తెచ్చుకుని వారికి ఉన్న సమస్యలు మీ పాదాల దగ్గర పెట్టాలని ఎంతో ఆసక్తి కలిగి ఉన్నారు, కానీ మెలకువ రావట్లేదని ఎంతో మంది బాధపడుతున్నారు. అయినా సరే మమ్మల్ని తట్టి లేపి మీ సన్నిధిలో కూర్చోబెట్టిందేవా మీకే స్తోత్రం నా తండ్రి. ఎందుకయ్యా మాపై ఇంత శ్రద్ధ? ఎందుకయ్యా మేమెంత, మా భక్తి ఎంత నా తండ్రి. మీకే స్తోత్రం నా ప్రభా. ఎవరెవరి ప్రార్థనలు ఏకీభవించారు, ఎవరెవరిని మీరు తట్టి లేపి మీ సన్నిధిలో కూర్చోబెట్టారు. బిడ్డల వైపు ఒక్కసారి చూడండి నా తండ్రి. వారి కుటుంబాలు ఒక్కసారి, వారి గృహాలను ఒక్కసారి మీరు దర్శించి నా ప్రభా. కుటుంబాల్లో ఏదైనా గొడవలు, శాపం ఉంటే నా ప్రభా యేసు నామమున ఆ శాపాన్ని ఆశీర్వాదంగా మార్చమని అడుగుచున్నాం నా తండ్రి. కుటుంబాల్లో నా తండ్రి మీ శాంతి సమాధానంతో నింపమని అడుగుచున్నాం నా ప్రభా. ప్రతి ఒక్కరికి మీ ఓర్పు, మీ సహనం, మీ ప్రేమ, మీరు జాలి నా తండ్రి, మీ మనసే నా ప్రభా మాకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. ఈ నూతన దినంలో నా ప్రభా నూతన ఆలోచన మాకిచ్చి మమ్మల్ని నడిపించమని అడుగుచున్నాం నా తండ్రి. దావీదు గారు మొరపెట్టినప్పుడు ప్రతి దినము కూడా మీ ఆలోచన చొప్పున నడిపించమని అడిగినప్పుడు నా ప్రభా మీ ఆలోచన చొప్పున దావీదు గారిని నడిపించారయ్యా. దావీదు గారు అంత గొప్పవారం కాదు నా తండ్రి. అయినా మీరు పక్షపాతి కారు దేవా మీకే స్తోత్రం నా తండ్రి. ఏ పని చేయాలి, ఎటు వెళ్ళాలి, ఎలా మాట్లాడాలి, ఎలా ప్రవర్తించాలి, ప్రతిదీ కూడా మీ ఆలోచన చొప్పున మేము నడిస్తేనే మేము క్షేమంగా ఉంటాం నా తండ్రి. ఇశ్రాయేలీయులైన మీ ప్రజల నా ప్రభా 40 సంవత్సరాలు నడిచినా కూడా నా తండ్రి వారు ఏ దిక్కున వెళ్ళాలి, ఎలా ఉండాలి, ఎక్కడ ఆగాలి, ఎక్కడ నడవాలి, ఎక్కడ స్తుతించాలి, ఎక్కడ ఆరాధన చేయాలి, ప్రతిదీ కూడా నా ప్రభా చిన్నపిల్లలకు చెప్పినట్టు నా తండ్రి ప్రతి విషయం కూడా చిన్నపిల్లలకు చెప్పినట్టు మీ బిడ్డలకు చెప్తూ మీరు నడిపించారు. ఎంత జాగ్రత్తగా నడిపించారు నా తండ్రి. ఎంత గొప్ప ధన్యత నా ప్రభా. మీ చిత్తమైతే నా ప్రభా మా అందరం కూడా నా తండ్రి మీ చిత్తానుసారంగా మీ మాట చొప్పునే నా తండ్రి మమ్మల్ని నడిపించమని అడుగుచున్నాం నా ప్రభా. ఎక్కడ ఎలా ప్రవర్తించాలో మాకు తెలియదు, ఎవరితో ఎలా మాట్లాడాలో మాకు తెలియదు నా ప్రభా. వారి మనసు గాయపడేలా మేము మాట్లాడుతున్నాం నా తండ్రి. ఆ మనసు తీసివేసి నా ప్రభా సున్నితమైన మనసు తగ్గింపు ప్రవర్తన తగ్గింపు చూపులు తగ్గింపు నడవడి నా ప్రభా మాకు నూతనంగా పుట్టించమని అడుగుచున్నాం నా తండ్రి. ప్రతి ఒక్కరు వారు చేతి కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదిస్తేనే బిడ్డలు సమృద్ధిగా పొందుకుంటారయ్యా. మీ ఆశీర్వాదం లేకుండా మేము ఎంత కష్టపడి పని చేసినా, నిద్రాహారాలు మానుకుని ఓటీలు చేసినా సరే నా తండ్రి కనీస అవసరాలు కూడా తీరవు నా ప్రభ. ఎలా వస్తున్నాయి డబ్బులు, ఎలా ఖర్చు అయిపోతున్నాయో కూడా తెలియదు నా తండ్రి. ప్రతి ఒక్కరు వారు చేతి కష్టార్జితాన్ని, వారు ఉద్యోగాలు చేసే ఉద్యోగాన్ని, వ్యాపారం అయితే వ్యాపారాన్ని, చేతి పనులైతే చేతి పనులు నా ప్రభ మీరు ఆశీర్వదించమని అడుగుచున్నాం నా తండ్రి. యాకోబు గారు చేసే పనిని మీరు ఆశీర్వదించారు కాబట్టి క్రమక్రమంగా అభివృద్ధి చెందాడయ్యా. యాకోబు గారు అంత గొప్పవారం కాదు నా తండ్రి. అయినా మీరు పక్షపాతి కారు దేవా మీకే స్తోత్రం నా తండ్రి. బిడ్డలు ఎంతో కష్టపడుతున్నారు కానీ అమ్మా కనీస అవసరాలు కూడా తీరట్లేదు, ఆర్థికంగా ఇంకా ఇబ్బందులు పడతానే ఉన్నామంటారు. ఒకవేళ వాళ్ళ సొంత ఆలోచనతో, వాళ్ళ సొంత జ్ఞానంతో నా ప్రభా బిడ్డలు ఉన్నారేమో, మొదట వారి ఆలోచన మార్చివేసి వారి చేతి కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా అప్పుల కోసం ఎవరైతే ప్రార్థించమని అడిగారు, అయ్యో ఎన్నో లక్షల అప్పులు అయ్యాయని బిడ్డలు బాధపడుతున్నారు.
అన్ని అప్పులు ఎందుకు చేశారు మీకు మాత్రమే తెలుసయ్యా. తప్పిపోయిన కుమారుడు లాగా నా ఆస్తి నాకు ఇచ్చే, నాకు తెలుసులే అని చెప్పినాను ప్రభా. తండ్రి మాట వినకుండా తన సొంత జ్ఞానం మీద ఆధారపడి వెళ్ళిపోయి అంతా ఖర్చు చేసుకుని ఏమీ దిక్కుతోచని స్థితిలో మరలా పశ్చాత్తాపడి తండ్రి వద్దకు వచ్చాడు నా తండ్రి. అదే ఆలోచనతో బిడ్డలు నా ప్రభ తర్వాత నేను తీర్చగలనా లేదా అనే ఆలోచన చేయకుండా ఒకవేళ అప్పులు చేశారేమో నా తండ్రి. బిడ్డలు చేసిన తప్పు దయతో క్షమించిన నా ప్రభ వారికి అప్పులు తీరే దారి మీరే చూపించమని అడుగుచున్నాం నా తండ్రి. మనుషులను నమ్ముకున్నటి కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు, రాజులను నమ్ముకున్నటి కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు అని చెప్పిన దేవా, మిమ్మల్ని మాత్రమే ఆశ్రయించాలి నా తండ్రి. మనుషుల సహాయం వ్యర్థమన్నారు నా తండ్రి. పొద్దున ప్రభు మనుషుల సహాయం మాకొద్దు నా తండ్రి. బిడ్డలు అప్పు తీరాలంటే ఒకవేళ స్థలాన్ని అమ్మకానికి పెట్టారేమో, పొలాన్ని అమ్మకానికి పెట్టారేమో, వారికి ఉన్నది నా ప్రభు అమ్మకానికి పెట్టి నా తండ్రి ఒకవేళ మంచి ధర వస్తే అప్పుడు అప్పు తీర్చేద్దాం అని ఎవరైతే నా ప్రభు ఆశ కలిగి ఉన్నారో, ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచేదేవా మీకే స్తోత్రం నా తండ్రి. వారికి ఉన్నది కోల్పోకుండా ఒక దిక్కు కాకపోయినా వేరే దిక్కు నుంచి అప్పు తీరే దారి ద్వారాలు తెరవగల శక్తి మీకు మాత్రమే ఉంది నా ప్రభ. బిడ్డల మీద జాలిపడి కనికరపడి నా ప్రభ మీ పాదాల దగ్గరకు వచ్చిన వారిని మీరు ఒట్టి చేతులతో పంపించారు నా తండ్రి. మీకే స్తోత్రం నా ప్రభ. అలాగే నా తండ్రి ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో వారికి ఇచ్చిన భూమిని బట్టి మీకే స్తుతి స్తోత్రం నా తండ్రి. ఆ భూమి మీద మీ ఆశీర్వాదం ఉంటేనే నా ప్రభ వేసిన పంట సమృద్ధిగా చేతికొచ్చిద్దయ్యా. ఎంతో మంది నా ప్రభ మీ ఆశీర్వాదం పొందుకోలేకుండా ఎంతో మంది పంట వేసి నష్టపోయారు నా తండ్రి. నష్టాల పాల ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. అలాంటి పరిస్థితి మీ బిడ్డలకు రానివద్దు నా తండ్రి. ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచి, ప్రతి ఒక్కరి పంట మీద మీ హస్తం ఉంచి మీ ఆశీర్వాదం ఉంచి నా ప్రభ ఆ భూమిని మీరు ఆశీర్వదిస్తేనే నా తండ్రి పంట సమృద్ధిగా బిడ్డలు పొందుకుంటారు. ఏ సీజన్లో ఏ పంట వేయాలి, ఎలా సాగు చేయాలి, ఎలాంటి ఎరువులు వాడాలి, ప్రతిదీ కూడా ఆలోచన మీరిస్తేనే నా ప్రభా బిడ్డలు నష్టపోరు నా తండ్రి. ప్రపంచమంతా కరువు ఉంది, కానీ మీ ఆశీర్వాదం ఉన్న ఈజిప్టులో సమృద్ధిగా ఆహారం ఉంది. దేశ నలుమూలల నుంచి నా తండ్రి, ప్రపంచ నలుమూలల నుంచి వచ్చి ఆహారాన్ని కొనుక్కొని వెళ్ళారంటే మీరు ఆశీర్వదిస్తే ఆ సమృద్ధి ఎంత అధికంగా ఉండిద్ది నా ప్రభా. మీ బాహుబలం తక్కువైతే కానే కాదు నా తండ్రి. మీకే స్తోత్రం నా ప్రభా. పంట వేస్తున్నామమ్మా, ప్రతి సంవత్సరం నష్టాలే వస్తున్నాయి అని ఎవరైతే బాధపడుతున్నారో నా ప్రభా, ఇంకెప్పుడు నా తండ్రి బిడ్డలు బాధపడకుండా నా తండ్రి ఒక దిక్కు కాకపోయినా వేరే దిక్కు నుంచి నా ప్రభు బిడ్డలకు సహాయం పంపించి ఏ విపత్తు పంటకు రాకుండా, ఏ తెగుళ్ళు పంటకు సోకకుండా నా ప్రభ మీ రక్షణ కంచె పంట చుట్టూ ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. బిడ్డల పనుల్లో కూడా మీరే తోడుగా ఉండమని అడుగుచున్నాం ప్రభ. ఎవరైతే వ్యాపారాలు చేస్తున్నారో అది చిన్నదైనా పెద్దదైనా సరే నా తండ్రి, వారు చేస్తున్న వ్యాపారాన్ని 30దంతలు 60దంతలు 100అంతలుగా ఫలింపచేయమని అడుగుచున్నాం నా తండ్రి. మీ కాపుదల, మీ ఆలోచన, మీ జ్ఞానం అయితేనే నా ప్రభ బిడ్డలు చురుగ్గా ఉంటారు నా తండ్రి. నష్టాల పాలవరమై అవరయ్యా తండ్రి, మీకే స్తోత్రం నా తండ్రి. అమ్మ ఎన్నో సంవత్సరాల నుంచి వ్యాపారం నష్టాల్లోనే నడుస్తుందని ఎవరైతే బాధపడుతున్నారో ఒక్కసారి బిడ్డల వైపు చూడండి నా తండ్రి. ఒకవేళ ఇన్ని సంవత్సరాలు వాళ్ళ సొంత జ్ఞానం మీద ఆధారపడి వ్యాపారం చేశారు, వారికి ఉన్న ఈ జ్ఞానాన్ని, ఈ లోక జ్ఞానాన్ని తీసివేసి మీ జ్ఞానాన్ని బిడ్డలకు ఇచ్చిన ప్రభ ఆ వ్యాపారాన్ని నష్టాల్లో నుంచి లాభాల్లోకి నడిపించమని అడుగుచున్నాం నా తండ్రి. ఎంత సంపాదించినా, ఎంత గొప్ప ఘనత వచ్చినా, ఎంత ప్రాఫిట్స్ వచ్చినా, ఎంత పెద్ద కంపెనీని స్థాపించినా సరే ఇదంతా నా సొంత జ్ఞానంతోనే నేను సంపాదించాను అనే గర్వం, అహంకారం బిడ్డలకు రానివద్దు నా తండ్రి. తగ్గింపు కలిగి, దీన మనసు కలిగి నా తండ్రి లేకపోతే నా జీవితమే లేదు అనే కృతజ్ఞత హృదయాలతో ప్రతి ఒక్కరు నింపమని అడుగుచున్నాం నా తండ్రి. అత్యాశకు పోకుండా నా తండ్రి, అన్యాయంగా వ్యాపారం చేయకుండా నమ్మకంగా వ్యాపారం చేసేలా మీ కృప అనుగ్రహించండి. అలాగే నా ప్రభ వారు సంపాదించిన దాంట్లో నా తండ్రి ఎవరైతే అవసరత కలిగి ఉన్నారో వారికి సహాయం చేసే మనసుని మీరిస్తేనే నా ప్రభ. క్రియలు లేని విశ్వాసం వ్యర్థమన్నారు నా తండ్రి. క్రియలు లేని విశ్వాసం మాకొద్దు నా ప్రభ. మా విశ్వాసాన్ని మీ మీద మాకున్న ప్రేమని నా తండ్రి అది క్రియల రూపంలో చూపించే మనసు ఆ బిడ్డలకు ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో, చదువుకుంటున్నారో, కాలేజెస్కి వెళ్తున్నారు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నారు నా ప్రభ, ఒక్కసారి బిడ్డల వైపు చూడడం నా తండ్రి. మీ జ్ఞానం అయితేనే బిడ్డలు నా ప్రభ ప్రతి సబ్జెక్టులో, ప్రతి ఎగ్జామ్లో ముందుంటారు నా తండ్రి. మీరు జ్ఞానం ఇస్తేనే నా ప్రభ ఎంతమంది ఇంటర్వ్యూకి వచ్చినా మీ బిడ్డలే సెలెక్ట్ అవుతారయ్యా. మీరు జ్ఞానం ఇస్తేనే నా తండ్రి ఎంత టఫ్గా వచ్చిన పేపర్ అయినా సరే,
ఈజీగా రాసి ఫ్రీ సీటు పొందుకుంటారు నా తండ్రి. ప్రపంచంలోనే జ్ఞానవంతుడనే గొప్ప ఘనత వచ్చింది సొలొమోన్ రాజు గారికి. ఆ జ్ఞానం ఇచ్చింది మీరే కదా నా ప్రభు. మీరు పక్షపాతి కారు నా తండ్రి. సొలొమోన్ గారు అంత గొప్పవారం కాదయ్యా. ఆయన పేరు పలికే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి. అయినా మీరు పక్షపాతి కారయ్యా. బిడ్డల మీద జాలిపడి నా తండ్రి, వారి సొంత జ్ఞానం మీద బిడ్డలు ఆధారపడితే ఎన్ని సంవత్సరాలు ఎగ్జామ్స్ రాసిన, ఎంత కష్టపడ్డా వాళ్ళు ఉద్యోగాలు పొందుకోరు నా తండ్రి. కానీ మీరు జ్ఞానం ఇస్తే ఖచ్చితంగా బిడ్డలు నా ప్రభు మంచి ఉద్యోగాలు పొందుకుంటారు. ప్రతి ఒక్కరూ చురుకుగా ఉండే భాగ్యాన్ని మీరు అనుగ్రహించండి. చదువుకునే బిడ్డలు నా ప్రభు ఎలా చదవాలి, ఎలా గుర్తుంచుకోవాలి, గుర్తుంచుకున్నది ఎలా ఎగ్జామ్స్లో రాయాలి, జ్ఞాపక శక్తి మీరిస్తేనే నా తండ్రి. మీకే స్తోత్రం నా ప్రభు. అలాగే నా తండ్రి, ఎవరైతే ఉద్యోగాలు చేస్తున్నారో రెగ్యులర్ అవ్వాలని ప్రార్థించమని ఎవరైతే అడిగారో నా ప్రభు, ఒక్కసారి ఆ బిడ్డ వైపు చూడండి నా తండ్రి. మొదట ఆమెకిచ్చిన ఉద్యోగాన్ని బట్టి మీకే స్తుతి స్తోత్రం నా తండ్రి. మీకు ఎంత కృతజ్ఞత చెప్పినా సరే తక్కువే నా ప్రభు. మరి అన్ని అప్పులు ఎందుకు అయ్యాయో నా తండ్రి. ఉద్యోగం రెగ్యులర్ అయితే నా అప్పులు తీరిపోతాయమ్మా అనే ఆశతో ఉంది నా ప్రభు. ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవా మీకే స్తోత్రం. మొదట ఆమెకున్న ఆలోచన తీసివేసి మీ మీద విశ్వాసాన్ని స్థిరపరిచి బలపరచమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభు, ఎవరైతే నా తండ్రి వివాహాల కోసం ప్రార్థించమని అడిగారు, ప్రార్థిస్తున్నారు నా ప్రభు. తల్లిదండ్రులు ఎవరైతే నా తండ్రి వారి బిడ్డల వివాహాలు మీ చిత్తంలో జరగాలని ఆశ కలిగి ఉన్నారు, ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచేదేవా మీకే స్తోత్రం నా తండ్రి. మీ ఎడల భయము భక్తి కలిగి ప్రతి విషయంలో మీరు చూస్తున్నారనే భయముతో ప్రవర్తించే అటువంటి వివాహాలు, అటువంటి బిడ్డల్ని మీ బిడ్డలకు జతపరచండి నా తండ్రి. మీరు జతపరిస్తేనే బిడ్డలు సంతోషంగా ఉంటారని, మాకున్న జ్ఞానంతో మాకున్న అనుభవంతో మేము జతపరిస్తే ఎంతో మంది విడిపోయారని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం నా తండ్రి. మీ చిత్తంలోనే బిడ్డల వివాహాలు జరగాలయ్యా. మీరు జతపరిస్తేనే బిడ్డలు మరణించే వరకు ఇద్దరు కలిసే ఉంటారు నా తండ్రి. అలాగే నా ప్రభ, మీ కృపను బట్టి ఎవరి వివాహాలు కుదిరాయో మీకే స్తోత్రం నా తండ్రి. వారి వివాహాల్లో నా ప్రభ, ఎవరైతే వివాహాలు పెట్టుకున్నారో ఈ నెలలో వివాహాల్లో ముందు మీరుంటే చాలు నా తండ్రి. కనాను బిడ్డలు మీరున్నారు కాబట్టి నా ప్రభ, ద్రాక్షరసం అయిపోయినా సరే ఆ లోటు అనేది కనపడకుండా మామూలు నీటిని మధురమైన ద్రాక్షరసంగా మార్చారు నా తండ్రి. మీరుంటే చాలు నా ప్రభ, ఏ లోటు ఉండదు నా తండ్రి. అలాగే నా ప్రభ, వివాహాల తర్వాత ప్రతి ఒక్కరి గర్భాన్ని తెరవమని అడుగుచున్నాం నా తండ్రి. ఎవరైతే నా ప్రభ విడిపోయిన భార్య భర్తలు ఉన్నారో ఒక్కసారి బిడ్డల వైపు చూడండి. కలవాలని ఎవరైతే ఆశ కలిగి ఉన్నారు, తప్పు మాదే నా తండ్రి. మొదట మేలు చేసిన బిడ్డల చేసిన తప్పు ఒప్పుకునే హృదయాన్ని బిడ్డలకు ఇవ్వండి. భర్తకు లోబడి జీవించమ్మా అని మీరు చెప్పారు, భార్యను ప్రేమించయ్యా అని మీరు చెప్పారు. మీ మాట పక్కన పెట్టారు కాబట్టి ఈ పరిస్థితి వచ్చిందనే పశ్చాత్తాపం ప్రతి ఒక్కరిలో కలిగించమని అడుగుచున్నాం నా తండ్రి. తెలుసో తెలియకో బిడ్డలు చేసిన తప్పు దయతో క్షమించిన ప్రభ. భర్త మీద భార్యకి, భార్య మీద ప్రేమ, భర్తకి నా ప్రభ నూతన ప్రేమ, నూతన నమ్మకాన్ని మరలా పుట్టించిన తండ్రి. మరొకసారి బిడ్డలు జతపరిచి నూతన దాంపత్య జీవితాన్ని తిరిగి ప్రారంభించేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. అలాగే గర్భఫలం కోసం ఎవరైతే ప్రార్థిస్తున్నారో, గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం అని చెప్పిన దేవా, మీరిచ్చే బహుమానం పొందుకోవాలంటే మొదట బిడ్డలు ఎలా ఉండాలి, ఎలా జీవించాలి, ఎలా ప్రవర్తించాలి, ఎలాంటి ఆలోచనలతో ఉండాలి, బిడ్డలకు నా ప్రభ గ్రహింపు ఇవ్వండి నా తండ్రి. మనుషుల వైపు, మనుషులు చెప్పే మాటల మీద వారు లక్ష్య పెట్టకుండా, అయ్యో హాస్పిటల్కి వెళ్ళాము, నాలో ఈ ప్రాబ్లం ఉందంట, నా భర్తలో ఆ ప్రాబ్లం ఉందంట, అందుకే మాకు బిడ్డలు కలగట్లేదంట అని లోకస్తులాగా బిడ్డలు అసలు ఆలోచింపనివ్వద్దు నా తండ్రి. వారికి ఉన్న ఈ లోక జ్ఞానం తీసివేసి వారి ఆలోచన మార్చివేసి నా ప్రభా మీ మాట జ్ఞాపకం చేసి మనుషుల మాటలేని వినను. నా తండ్రి గర్భఫలం నా తండ్రి ఇచ్చే బహుమానం కదా. ఒకవేళ నేనే ఇంకా ఎక్కడో సరవ్వాలేమో, మేమే ఎక్కడో దారి తప్పుతున్నామేమో అనే గ్రహింపు బిడ్డలకు ఇవ్వడు నా తండ్రి. ఆ కుటుంబాలు ఏదైనా శాపం ఉంటే యేసు నామములో దాన్ని ఆశీర్వాదకరంగా మార్చమని అడుగుచున్నాం నా తండ్రి. అన్నావని వారి హృదయాన్ని ఎలా కృమ్మరించాలో బిడ్డలకు నేర్పించండి నా ప్రభ. వాళ్ళు భయపడకుండా, దుఃఖపడకుండా, విశ్వాసం కోల్పోకుండా నా ప్రభ స్థిరమైన విశ్వాసాన్ని బిడ్డలకు ఇచ్చి ఓర్పు సహనాన్ని బిడ్డలు కలిగించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే మీ దయను బట్టి ఎవరైతే గర్భఫలం పొందుకున్నారో మీకే స్తోత్రం నా తండ్రి. కడుపులో ఉన్న శిశువు ఏ నెలలో ఎంత గ్రోత్, ఎంత బరువు ఉండాలో ప్రతి అవయవాన్ని మీ హస్తాలతో నిర్మించమని అడుగుచున్నాం నా తండ్రి. తల్లి చుట్టూ, బిడ్డ చుట్టూ మీ రెండంచెల కంచె వేయండి నా ప్రభ. ఏ ప్రమాదం బిడ్డలకు రాకుండా, ఎలాంటి అనారోగ్య సమస్యలు బిడ్డలకు రాకుండా నా ప్రభ మీ మనము మీ శక్తితో నింపమని అడుగుచున్నాం నా తండ్రి. కడుపులో ఉన్న శిశువు నా తండ్రి బయటకు వచ్చిన తర్వాత ఒకవేళ మీకు వ్యతిరేకంగా జీవించే ఆలోచనలుంటే తల్లి గర్భములో పిండముగా ఉన్నప్పుడే నా ప్రభ ఆ బిడ్డ ఆలోచన మార్చివేసి మీకు లోబడాలి,
మిమ్మల్ని వెంబడించాలి, మిమ్మల్ని మాత్రమే ఆరాధించే అటువంటి హృదయాలను నా ప్రభా బిడ్డలు కలిగించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే ఎవరైతే డెలివరీలకు సిద్ధంగా ఉన్నారో ప్రతి ఒక్కరికి నార్మల్ డెలివరీని మీరు అనుగ్రహించండి నా తండ్రి. భయపడకుండా, టెన్షన్ పడకుండా ధైర్యాన్ని ఇవ్వమని అడుగుచున్నాం ప్రభా. ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇరుకులు, ఎన్ని డిస్టర్బెన్స్లు వచ్చినా సరే, సముద్రం వంటి శ్రమల గుండా వెళుతున్నా సరే నా ప్రభా బిడ్డలు భయపడకుండా, అధైర్యపడకుండా, యోబు గారికి నా ప్రభ ఆయనకున్న సమస్తం ఒక్క దినమంతే కోల్పోయాడు. అయినా సరే అధైర్యపడలేదు, భయపడలేదు, దుఃఖపడలేదు. నా తండ్రి ఇచ్చాడు, నా తండ్రి తీసుకున్నాడు కదా అనే విశ్వాసమైన మాట మాట్లాడాడు. అదే మాట అదే విశ్వాసాన్ని ప్రతి ఒక్కరిలో కలిగించమని అడుగుచున్నాం నా తండ్రి. ఆ విశ్వాసం మీరిస్తేనే నా ప్రభ బిడ్డలు పొందుకుంటారు. అపనమ్మకాన్ని, ఆ విశ్వాసాన్ని బిడ్డల నుంచి తీసివేయండి నా ప్రభ. ఎన్ని సమస్యలు వచ్చినా సరే బిడ్డలు ధైర్యంగా ఉండాలి. నా తండ్రి నాకున్నాడు. దానియేలు గారు ఒకానొక సమయంలో సింహాల బోనులో పడవేయబడ్డాడు. అయినా సరే ఆ సింహాలు ఏమీ చేయలేదు దానియేలు గారిని. అంత గొప్ప తండ్రి, ఆ సింహాల నోళ్ల నుంచి రక్షించిన నా తండ్రి నన్ను రక్షించిన దానియేలు గారంత గొప్పవారం కాదయ్యా. ఆయన పేరు పలికే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి. అయినా సరే మీ బిడ్డల్లో ఒక్కసారి మేము జ్ఞాపకం చేసుకుని వారి జీవితంలో మీరు చేసిన కార్యాలు జ్ఞాపకం చేసుకుని మేము ధైర్యం తెచ్చుకోవాలని, మేము విశ్వాసంలో బలపడాలని మా కోసం నా ప్రభ కొన్ని వేల సంవత్సరాల ముందే ఆలోచించి అవన్నీ రాపించి పెట్టిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి. ఆ మాటలు బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. అంత పెద్ద మహాసముద్రాన్ని ఒక్క మాటతో 2 పాయలుగా చీల్చాడు నా తండ్రి. సింహాల నోళ్లను మూసాడు నా తండ్రి. ఒక్క దినమందే ఆయనకున్న సమస్తాన్ని యోబు గారు కోల్పోయినా సరే 2 ఆశీర్వాదం ఇచ్చాడు నా తండ్రి. ప్రతిదీ కూడా నా తండ్రికి మాత్రమే సాధ్యం. నా తండ్రికి అసాధ్యమైనది ఏది లేదు. నా తండ్రి బాహుబలం తక్కువైంది కానే కాదు అని ప్రతి ఒక్కరు నా ప్రభా మీరు చేసిన అద్భుత కార్యాలు జ్ఞాపకం చేసుకొని ధైర్యంగా విశ్వాసంలో బలపడేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. అలాగే నా ప్రభా నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోను అని చెప్పినది బాబు. చిన్నపిల్లలు నా తండ్రి బిడ్డలు నా ప్రభు బాల్యంలో ఉన్నప్పుడే నా తండ్రి మీకు లోపడాలి, మీ ప్రేమ తెలుసుకోవాలి నా తండ్రి. మీరు చూపించిన దారిలో జాగ్రత్తగా నడిచే హృదయాన్ని బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. బిడ్డలు దారి తప్పకుండా నా ప్రభా ఎలా దారిలో నడవాలి, ఏ దారిలో నడవాలి, ఎలా మిమ్మల్ని ఆరాధించాలి, ఎలా మిమ్మల్ని వెంబడించాలి మేము చెప్తే మా మాట వినరు నా తండ్రి. కానీ మీరు చెప్తే ఖచ్చితంగా బిడ్డలు మీ మాటకు లోబడతారయ్యా. మీ పరిశుద్ధ గ్రంథంలో ఎంతో మంది బిడ్డలు నా ప్రభా బాల్యంలో ఉన్నప్పటి నుంచే మీకు ఇష్టలుగా మీరు పెంచుకున్నారు నా తండ్రి. మీరు ఏర్పాటు చేసుకున్నారు. ఎక్కడో ఉన్న బిడ్డలను కూడా ఎంతగా ఆశీర్వదించి ఎంత చక్కగా మీకు ఇష్టలుగా బిడ్డలు పెంచుకొని మీ దారిలో బిడ్డలు నడిపించి హెచ్చించిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి. వారెంత గొప్పవారేం కాదయ్యా. అయినా సరే ఆశ నా తండ్రి మా బిడ్డలు కూడా ఆ రీతిగా మీకు లోబడాలి, మీ ప్రేమ ప్రతి ఒక్కరికి చాటాలని ఆశ నా తండ్రి. మీకే స్తోత్రం ప్రభా. ఎవరి కాలంలో నా ప్రభా బిడ్డల లోకంలో పడిపోకుండా నా తండ్రి, లోక ఫ్యాషన్ నా తండ్రి వెంబడించకుండా, లోకాన్ని వెంబడించకుండా మిమ్మల్ని మాత్రమే వెంబడించే నూతన ఆలోచనలు బిడ్డల్లో కలిగించమని అడుగుచున్నాం నా తండ్రి. అల్లరితో కూడిన ఆటపాటల జోలికి వెళ్లకుండా ఒక క్రమ పద్ధతిలో నా ప్రభ క్రమంగా పెరిగేలా మీ కృప అనుగ్రహించండి. దారి తప్పిస్తున్న అపవాద శక్తులు నా ప్రభ, అపవాది ఆలోచనలు బిడ్డల నుంచి తీసివేండి నా ప్రభ. దేవుణ్ణే కదా ఆరాధిస్తున్నాము, ఈ తండ్రి సన్నిధికే కదా మేము వెళ్తున్నాము అనే భ్రమలో బిడ్డలు ఉన్నారు నా తండ్రి. కానీ మీకు నచ్చనిది బిడ్డలు చేస్తున్నారయ్యా. మీరు చూస్తానే ఉన్నారు నా తండ్రి. తెలుసో తెలియక బిడ్డలు చేసిన తప్పు క్షమించి నా తండ్రి వారి హృదయాన్ని మార్చివేయమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ దూర ప్రాంతాల్లో, దూర దేశాల్లో ఎవరైతే పనుల కోసం వెళ్ళారు, ఉద్యోగాల కోసం వెళ్ళారు, చదువుల కోసం వెళ్ళారు, చదువు అయిపోయిన తర్వాత మంచి ఉద్యోగాన్ని పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి. ఎవరైతే పని చేస్తున్నారో వారెవరి దగ్గరైతే పని చేస్తున్నారో, ఉద్యోగాలు చేస్తున్నారు, ఆ యజమానుడికి బిడ్డల మీద జాలి దయ పుట్టించమని అడుగుచున్నాం నా తండ్రి. వారి పనుల్లో ప్రయాణాల్లో మీరే తోడుగా ఉండడు నా ప్రభ. నీ పక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలిన అపాయము మీ వద్దకు రాదు అని చెప్పిన దేవా, మేము భయపడకుండా, ధైర్యపడకుండా మీ రక్షణ కంచె మా చుట్టూ ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. బిడ్డలు ఆర్థికంగా ఇబ్బందులు పడకుండా నా ప్రభ వారికి కావలసిన సమస్తాన్ని సమకూర్చమని అడుగుచున్నాం నా తండ్రి. వారికి ఎటువంటి అనారోగ్య సమస్యలు, ఎటువంటి ప్రమాదాలు బిడ్డలకు రాకుండా వారి తోటి వారికి కూడా మీ బిడ్డల మీద జాలి దయ పుట్టించమని అడుగుచున్నాం నా తండ్రి.
వారి చుట్టూ, వారి పనుల చుట్టూ, వారి గృహాల చుట్టూ మీ రక్షణ కంచె వేయండి నా ప్రభా. వారి ప్రయాణాల్లో మీరే తోడుగా ఉండమని అడుగుచున్నాం నా తండ్రి. క్షేమంగా వారి పని ముగించుకొని మరలా వారి కుటుంబాలకు క్షేమంగా చేరుకునే, వారి గృహాలకి, వారి దేశాలకు క్షేమంగా చేరుకునేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. అలాగే నా ప్రభా, ఏ తెగులు నీ గుడారమును సమీపించదు అని చెప్పిన దేవా, ఎంతో భయంకరమైన తెగుళ్ళు వస్తున్నాయి నా తండ్రి. అయినా సరే మా దాకా రాలేదయ్యా, రానివ్వలేదు నా తండ్రి. మీరు మేమే పాటి వారమయ్యా, మేమెంత, మా భక్తి ఎంత నా తండ్రి. మా దాకా ఏ తెగులు రానివ్వకుండా మీ రక్షణ కంచె మా చుట్టూ వేయడానికి మీకే స్తోత్రం నా తండ్రి. అలాగే నా ప్రభా, పాపంలో పడిపోకుండా, దారి తప్పిపోకుండా నా తండ్రి, మీ దృష్టి అంత నీతిమంతులుగా ఎలా ఉండాలో మమ్మల్ని మార్చమని అడుగుచున్నాం నా తండ్రి. మీకు ఇష్టలుగా మేము బ్రతకాలన్నా ప్రభా. మీ మనసు గాయపడే క్రియలు మాలో ఉంటే తీసివేయమని అడుగుచున్నాం నా తండ్రి. మీ మనసు గాయపెట్టి మేము సంతోషంగా ఉండగలమా నా ప్రభా? ఉండలేం కదా నా తండ్రి. మీరిచ్చిన ఈ జీవితాన్ని దుఃఖంతో కాకుండా సంతోషంగా జీవించాల కృతజ్ఞత హృదయాలతో నా ప్రభా మమ్మల్ని నింపమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా తండ్రి, ఎవరైతే ఈ దినాన జన్మదినం జరుపుకుంటున్నారో నా తండ్రి, మరి బిడ్డలకి నూతన దయాకిరీటాన్ని బిడ్డలకు అలంకరించిన ప్రభా, నూతన ఆశీర్వాదాలతో మరి బిడ్డలు నింపమని అడుగుచున్నాం నా తండ్రి. గడిచిన సంవత్సరాలంతా ఒకవేళ బిడ్డలు మీకు దూరంగా ఉండుంటే, లోకంలో బ్రతుకుంటే నా తండ్రి, ఆ లోకాన్ని అసహించుకొని ఈ నూతన సంవత్సరంలోనైనా మీకు దగ్గరయ్యేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. బిడ్డలకి వారికి ఏదైతే కావాలని బిడ్డలు ఆశ కలిగి ఉన్నారు, వారికి మంచి భవిష్యత్తు ఇచ్చిన ప్రభా, ప్రతి విషయంలో కూడా మీ ఎడల భయం భక్తి కలిగి జీవించే నూతన హృదయాలను బిడ్డలకు అనుగ్రహించి, నూతన ఆశీర్వాదాలు బిడ్డల మీద ఉంచిన ప్రభా, నూతన భవిష్యత్తుని, నూతన హృదయాలని, నూతన భయాన్ని, భక్తిని నా ప్రభా బిడ్డలకు అలవాటు చేయమని అడుగుచున్నాం నా తండ్రి. మీ మీదే ఆధారపడాలి, మీ మీదే ఆనుకోవాలి, మీ గురించి ఆలోచించాలని నూతన హృదయాన్ని బిడ్డలకు ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా, ఎవరైతే ఈ నూతన దినంలో నా తండ్రి మరి మ్యారేజ్ యానివర్సరీ జరుపుకుంటున్నారు నా తండ్రి, ఆ భర్త భార్యని నా ప్రభు మీరు ఆశీర్వదించి నా తండ్రి. మీ చిత్తంలో బిడ్డలు జతపరిచారు కాబట్టి నా ప్రభ ప్రతి విషయంలో ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి నమ్మకంతో జీవించేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. ఒకరికొకరు తోడుగా ఉండేలా మీ కృప అనుగ్రహించండి. ఆ కుటుంబాన్ని మీరు ఆశీర్వదించిన ప్రభ మరి నూతన హృదయాలని, ఒకరి మీద ఒకరికి నూతన ప్రేమను బిడ్డలకు కలిగించిన ప్రభ, నూతన నమ్మకాన్ని నూతనంగా ఇచ్చిన ప్రభ మరి బిడ్డలకు నా తండ్రి నూతన ఆశీర్వాదాలు బిడ్డలు ఉంచమని, ఆ కుటుంబంలో ఉంచమని అడుగుచున్నాం. వారికి ఇచ్చిన బిడ్డల బట్టి మీకు స్తోత్రం నా ప్రభ. నూతన భవిష్యత్తును బిడ్డలకు కలిగించి ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ ప్రతి విషయంలో మీ ఎడల భయం భక్తి కలిగి జీవించేలా ఆ కుటుంబాన్ని నా ప్రభ మీరు ఆశీర్వదించమని, మీ కాపుదల కుటుంబం చుట్టూ ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. కుటుంబంలో నా ప్రభ ఒకవేళ అప్పులు ఆర్థిక సమస్యలు ఉంటే యేసు నామములో తీసివేసి నా ప్రభ నూతన ఆశీర్వాదాలతో కుటుంబాన్ని నింపమని అడుగుచున్నాం నా తండ్రి. ఈ రోజంతా మేం చేసే ప్రతి పని సమస్తము మీ హస్తాలకు అప్పగించుకుంటూ, అడిగే అర్హత పొందుకునే అర్హత లేని వాళ్ళం అయినా సరే యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.